విషయం ఏంటంటే మన పుష్ప మూవీ కలెక్షన్స్ దీని గురించి చాలా చర్చ అయితే నడుస్తుందన్నమాట. ఎందుకంటే కొన్ని వెబ్సైట్స్ ఉన్నాయన్నమాట. ఆ వెబ్సైట్స్లో ఏం తెలియజేస్తున్నారంటే పుష్ప సినిమా ఏదైతే ఉందో ఇప్పటిదాకా 1163.65 వరల్డ్ వైడ్ నెట్ కలెక్షన్ చేయడం జరిగింది. కానీ వీళ్ళైతే ఆల్మోస్ట్ 1200 కోట్లు కలెక్ట్ చేసింది నెట్ కలెక్షన్స్, 1500 కోట్లు కలెక్ట్ చేసింది నెట్ కలెక్షన్స్ అనేటటువంటి మాట గట్టిగా మాట్లాడుతున్నారు. అండ్ పుష్ప టీం చెప్పేటటువంటి కలెక్షన్స్ ఏవైతే ఉన్నాయో 100% ఫేక్ అని చెప్పి బాగా చర్చ నడుస్తుంది అనమాట. ఇంకోటి ఏంటంటే బాహుబలిని పుష్ప బ్రేక్ చేసింది కదా, అది ఎలా సాధ్యమైంది అనేటటువంటిది క్లారిటీగా క్లుప్తంగా ఈరోజు ఈ వీడియోలో మాట్లాడుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. నేను ఈ పుష్ప మూవీ కలెక్షన్స్ మీద వీడియో చేయటం మరి ఇది 25వ వీడియోనో 26వ వీడియో నాకు తెలియదు. ఈ డిసెంబర్ మొత్తం మీద పుష్ప కలెక్షన్స్ గురించి చాలా వీడియో చేసిన అనమాట. ఎందుకు చేస్తున్నాను అని అంటే తెలియాలని మీకు. ఇప్పుడు మన టాలీవుడ్లో ఒక సినిమా వచ్చింది, ఒక విధ్వంసాన్ని అయితే సృష్టించింది. ఎప్పుడు బాహుబలి టైంలో. మళ్ళీ అప్పటి నుండి ఇప్పటిదాకా సరైనటువంటి సినిమా రాలేదు, సరైనటువంటి విధ్వంసం సృష్టించట్లేదు. సో మళ్ళీ ఒక సినిమా విధ్వంసం సృష్టిస్తుంది. బాహుబలి టైంలో మనకు యూట్యూబ్ ఛానల్ లేదు, బాహుబలి టైంలో వీడియో చేసే అంత నాలెడ్జ్ కూడా లేదు. ఇప్పుడు నాలెడ్జ్ ఉంది, ఇప్పుడు ఈ వీడియో చేసేటటువంటి సత్తా ఉంది. కాబట్టి ఇది మీ అందరికీ గుర్తుండాలి. వచ్చేటటువంటి ప్రతి రూపాయి ఏదైతే ఉందో అది మన తెలుగు ప్రైడ్ని నిలబెడుతుంది. ఇక్కడ కాదు, అటు అమెరికా కానుండి, ఇటు హిందీ కానుండి, ఇటు బీహార్ కానుండి, ఇటు తెలంగాణ దాకా అందరినీ కూడా ఒక వైపుకు తిప్పేస్తుండో మన అల్లు అర్జున్. ఒకప్పుడు తెలుగు సినిమా అంటే తెలుగు సినిమానా అని అనుకునే స్థాయి నుండి తెలుగు సినిమానా అనేటటువంటి స్థాయి దాకా తీసుకెళ్ళిందనమాట. అది మన రాజమౌళి గారు చేశారు, ప్రభాస్ గారు చేశారనమాట. కానీ ఈ మధ్యలో అయితే అది పోయింది. మళ్ళీ దాన్ని నిలబెట్టినటువంటి హీరో ఎవరైనా ఉన్నారు, దాన్ని నిలబెట్టినటువంటి డైరెక్టర్ ఎవరైనా ఉన్నారు అంటే ఖచ్చితంగా సుకుమార్ గారే. ఇది డబ్బా కొట్టాల్సిన విషయం కాదు, ఇది ఏది లేది కల్పించి చెప్పాల్సినటువంటి విషయం కాదు. మీరు కొద్దిగా ఆలోచిస్తే మీకైతే క్లారిటీగా క్లుప్తంగా అర్థమైపోద్ది ఎవరు ఏంది అనేటటువంటిది. సో ఇప్పుడు బాహుబలి అనేటటువంటిది 1800 కోట్లు కొట్టింది. దాన్ని దాటేటటువంటి సినిమా ఇక్కడ రావట్లేదు అని చెప్పి మనం సంకల కొట్టుకోవడానికి లేదు. ఎందుకంటే మన అల్లు అర్జునే ఒకసారి తెలియజేసింది అనమాట. ఇప్పుడు బాహుబలి పోయి అక్కడ కొట్టిందంటే బాహుబలి కొట్టింది కాదు, ప్రభాస్ కొట్టింది కాదు, రాజమౌళి కొట్టింది కాదు, మా తెలుగోడు కొట్టిండు అని చెప్పి మేము చెప్పుకున్నామని చెప్పి అల్లు అర్జున్ చెప్పిండే లేదా. ఇది ప్రతి దానికి వర్తిస్తుంది అనమాట. ఈ విధంగా మన బాహుబలిని కొట్టిన తర్వాత మళ్ళీ బాహుబలి లాంటి సినిమా మన తెలుగులో ఎందుకు తీయలేకపోతున్నారు అనేటటువంటి క్వశ్చన్లన్నిటికీ కూడా ఈ పుష్ప అయితే సమాధానం చెప్పింది. ఇప్పుడు మన తెలంగాణలో అయినా మన తెలుగులో అయినా కొంతమంది ఫ్యాన్ వర్క్ చేస్తూనే ఉంటారు. అసలు పుష్పకి ఇన్ని కలెక్షన్స్ రావడం ఏంది, ఇదంతా కూడా ఫేక్ కలెక్షన్స్ అని చెప్పి మాట్లాడుతున్నారు అనమాట. ఫేక్ కలెక్షన్స్ అని చెప్పి మీరు ఇంత కాన్ఫిడెంట్గా చెప్తున్నారే. ఇప్పుడు చాలా సినిమాలు వచ్చేస్తున్నాయి చూసుకున్నట్లయితే. సంక్రాంతికి డాకు మహారాజ్ అని, గేమ్ చేంజర్ అని ఇంకొన్ని సినిమాలు అయితే ఉన్నాయన్నమాట. ఆ తర్వాత కూడా సినిమాలు ఉన్నాయి, జరిగిపోయినటువంటి సినిమాలు కూడా ఉన్నాయి. వాళ్ళు ఎవరు కూడా ఎందుకు ఈ కలెక్షన్స్ని వెయ్యలేకపోయారు అనేటటువంటిది ఒకసారి యుక్తితో ఆలోచించండి. ఎందుకు వేయలేరు అంటే వాళ్ళకి రాలేదు, వాళ్ళకి రావు కూడా. కాబట్టి నేను హానెస్టీగా అడుగుతున్నాను అనమాట. నేను ఎవరిని కించపరచాలని అడగట్లేదు. గేమ్ చేంజర్ ఉంది, గేమ్ చేంజర్ కూడా ఈ రేంజ్లో కలెక్షన్స్ పోస్టర్స్ వాళ్ళు వేయగలరా? వేయలేరు. ఎందుకు వేయలేరు అని అంటే కలెక్షన్స్ రావు. ఎందుకు రావంటే అది పార్ట్ 1 మాత్రమే. గేమ్ చేంజర్ రిలీజ్ అయిన తర్వాత భారీగా హిట్ అయ్యి దానికి పార్ట్ 2 వస్తే దానికి భయంకరమైనటువంటి కలెక్షన్స్ వస్తాయి అంటే ఐ యాక్సెప్ట్. కానీ డైరెక్ట్గా పార్ట్ 1కి ఈ రేంజ్లో కలెక్షన్స్ వచ్చినాయంటే ఎవరు కూడా ఒప్పుకోరు. అదీ కాక కల్కి సినిమా 600 కోట్లు పెట్టి తీస్తుంటే ప్రతి ఒక్కళ్ళు కూడా నవ్వారు. ఈ సినిమా అక్కడ ఆడేది ఎక్కడ ఆడేది అంటారు, కానీ జపాన్లో కూడా సినిమా అదరగొడుతుంది అనమాట. అదేవిధంగా పుష్ప సినిమా ఏదైతే ఉందో డైరెక్ట్ పార్ట్ 1తో 1000 కోట్లే సంపాదిలా. పార్ట్ 1 అప్పుడు భయంకరమైనటువంటి నెగిటివ్ టాక్ వచ్చింది. సినిమా బాగున్నప్పటికీ కొంతమందికి నచ్చింది, కొంతమందికి నచ్చలేదు. కొంతమంది తిట్టారు, కొంతమంది పొగిడారు, కొంతమంది రాళ్ళేశారు, కొంతమంది పూలు చల్లారు. ఎట్టకేలకు సినిమా అయితే నార్త్లో మెప్పించింది అనమాట. నార్త్ వాళ్ళందరికీ అప్పుడు ఎలా ఉండేదంటే ఇక బాలీవుడ్ హీరో అంటే క్లీన్ షేవ్ ఉండాలి, 6 ప్యాక్ ఉండాలి, ఒక యంగ్ లుక్తో కనపడాలి, ఈడేరా మా హీరో అని చెప్పి ప్రతి ఒక్కరు అనుకునేవాళ్ళు. కానీ అల్లు అర్జున్ అక్కడికి వెళ్ళి ఒక కొత్త ట్రెండ్ అయితే సెట్ చేసింది అనమాట. మాసిపోయినటువంటి లుంగి కట్టి చిరిగిపోయినటువంటి ఆ సొక్కా వేసి ఎంట్రీ ఇవ్వడం ఏదైతే ఉందో ఇది నెక్స్ట్ లెవెల్. ఆ తర్వాత తన యొక్క లైఫ్ ఎలా ఉంది అనేటటువంటిది తీసుకెళ్ళడం ఏదైతే ఉందో ఇది నెక్స్ట్ లెవెల్. ఆ తర్వాత బాలీవుడ్ వాళ్ళందరికీ కూడా ఒక గొడ్డుగారం తినిపించినప్పుడు, అప్పుడు దాకా పిజ్జాలు బర్గర్లు తినేటటువంటి వాళ్ళకి, అప్పుడు దాకా క్లీన్ షేవ్లు 6 ప్యాక్లు మాత్రమే తెలిసిన వాళ్ళకి ఒక పొట్టేసుకొని, నిజం చెప్తున్నా లాస్ట్ అల్లు అర్జున్కి కొద్దిగా పొట్ట కూడా ఉంటుంది అనమాట. ఒక పొట్టేసుకొని చిరిగిపోయినటువంటి లుంగి కట్టి అది కూడా లేకుండా నూడుగా నటించడానికి సిద్ధపడి తన పేరుని ప్రఖ్యాతని అంతా పక్కన పెట్టి తన స్టార్డమ్ని పక్కన పెట్టి అప్పటికి తెలుగులో తీసిన అల్లు అర్జున్కి హిందీలో కూడా మంచి పేరుంది. 2 అమ్మాయిలతో పార్ట్ 2 తీయొచ్చు, 2 అమ్మాయిలలాగా ఏదో ఒక సినిమా తీసేయొచ్చు. కానీ అవేమీ లేదు. ఒక యాక్టింగ్ చేయాలి, పుష్ప అనేటటువంటి వాడు ఈ విధంగా నటించాలి అనేటటువంటి దాంతో
తన ప్రతీది పక్కన పెట్టేసి తనైతే జీవించింది అనమాట. అప్పట్లో అయితే అప్రిషియేషన్స్ చాలా తక్కువగానే వచ్చాయి, సినిమా కూడా కలెక్షన్స్ చాలా తక్కువగా వచ్చాయి. కానీ తర్వాత వచ్చినటువంటి కలెక్షన్స్ అయితే మాట్లాడండి, తర్వాత ఆల్మోస్ట్ 300 కోట్ల కలెక్షన్స్ రావడం, అల్లు అర్జున్కి నేషనల్ అవార్డు రావడం. చాలా మంది ఏడుస్తారు అల్లు అర్జున్కి నేషనల్ అవార్డు ఇవ్వడం ఏంది అని. ఆ స్మగ్లింగ్ యొక్క క్యారెక్టర్కి ఇచ్చారా మీరు అది ఇది అని చెప్పి చాలా మంది అనొచ్చు, కానీ ఇచ్చింది ఆ స్మగ్లింగ్ క్యారెక్టర్ కాదు, అందులో అల్లు అర్జున్ చేసినటువంటి యాక్టింగ్ అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. ఏ హీరో కూడా అలా నటించలేడు, చాలా మంది హీరోలు అలాంటి సినిమాని రిజెక్ట్ చేశారు అనేటటువంటిది మనం విన్నాం. చాలా మంది రిజెక్ట్ చేశారంటే వాళ్ళు చేతకాకే కదా రిజెక్ట్ చేసింది, అల్లు అర్జున్కి చేతయే కదా చేసింది అనేటటువంటిది గుర్తుపెట్టుకోవాలన్నమాట. కాబట్టి ఇక్కడ నేను పాయింట్కి వచ్చేస్తున్నా. సో పుష్ప మూవీకి వచ్చేటటువంటి కలెక్షన్స్కే ఏడవాల్సిన అవసరం లేదు, ఇది కావాల్సిన అవసరం లేదు. ఒకసారి ఆలోచించండి, పుష్ప సినిమా ఏదైతే ఉందో 1770 కోట్లు కలెక్షన్స్ వచ్చాయి అనేటటువంటి నేను అఫీషియల్ పోస్టర్ని రిలీజ్ చేశారు. ఇవాళ చూసుకున్నట్లయితే ఆల్మోస్ట్ నేను వెతికిన దాని ప్రకారం, నాకు వచ్చిన దాని ప్రకారం 1810 కోట్లు అయితే పుష్ప 2 కొట్టేయడం జరిగింది. మ్యాక్సిమం ఇవాళ నైట్ కల్లా రేపు న్యూ ఇయర్ని పునస్కరించుకొని ఈ విధమైనటువంటి పోస్టర్ని రిలీజ్ చేసేటటువంటి ప్రయత్నం చేస్తారు. సో కాబట్టి పుష్ప ఏదైతే ఉందో బాహుబలిని బ్రేక్ చేసింది, తగ్గేదేలా కాదు, అస్సలు తగ్గేదేలా అంటే నిజంగానే అస్సలు తగ్గకుండా కలెక్షన్స్ అయితే భయంకరంగా రావడం జరిగింది అనేటటువంటిది క్లారిటీగా క్లుప్తంగా అర్థమైపోతుంది. దీంట్లో అయితే మనం డౌట్ పెట్టుకోవాల్సింది లేదు. మరి ఎలా సాధ్యమైంది ఇది? అప్పుడెప్పుడో వచ్చినటువంటి రాజమౌళి రికార్డుని, అప్పుడెప్పుడో వచ్చినటువంటి ప్రభాస్ రికార్డుని ఇన్ని సంవత్సరాలు అటు బాలీవుడ్ వాళ్ళు బ్రేక్ చేయలేకపోయారు, ఇటు కన్నడ వాళ్ళు బ్రేక్ చేయలేకపోయారు, ఇటు మన టాలీవుడ్ వాళ్ళు కూడా బ్రేక్ చేయకపోయారు. మరి అల్లు అర్జున్కి ఎలా సాధ్యమైంది, పుష్ప సినిమాకి ఎలా సాధ్యమైంది అనేటటువంటిది క్లారిటీగా క్లుప్తంగా మాట్లాడుకోవాలంటే వాళ్ళ పల్స్ ఏంటి అనేటటువంటిది సుకుమార్ గారు జాగ్రత్తగా పట్టుకున్నారనమాట. వాళ్ళకి ఏది ఇస్తే ఎక్కిద్ది, ఏది ఇస్తే ఎక్కదు అనేటటువంటిది ఆలోచించి తీసినటువంటి సినిమానే ఖచ్చితంగా పుష్పనే. పుష్పలో స్టోరీ లేదేంది అని చెప్పి ప్రతి ఒక్కరు అనుకుంటారు. ఈ సినిమా ఏదైతే ఉందో స్టోరీకి సంబంధించింది కాదు, ఎలివేషన్స్కి సంబంధించింది. పార్ట్ 1లోనే మనకు స్టోరీ మొత్తం చూపించేశారు. ఏంది, పుష్పరాజు గారు కూలోడుగా జర్నీ స్టార్ట్ చేసి తన లైఫ్ని ఎలా ఇచ్చేసిండు, తను ఎలా ఎదిగిండు, సిండికేట్కే ఓనర్ ఎలా అయిండు అనేటటువంటిది పార్ట్ 1. అంతకుమించి ఏముంటుంది, మనిషి ఎదగడం అంటే ఇంకా ఎదగాల, అదేవిధంగా ఎదిగిందనమాట. ఎదిగిన తర్వాత తనకు వచ్చినటువంటి కష్టాలు ఏంటి, తనకు వచ్చినటువంటి ఇబ్బందులు ఏంటి అనేటటువంటిది చూపించడం ఏదైతే ఉందో ఇది ఇంకో రకంగా చూపించడం చాలా మందికి నచ్చిందనమాట. బాహుబలిలో చూసుకున్నట్లయితే అదొక ఎమోషన్ ఉంటుంది అనమాట. ఇప్పుడు ఇంటర్వ్యూల ముందు వచ్చేటటువంటి ఎమోషన్ అయినా, బాహుబలిని చంపేటప్పుడు ఎమోషన్ అయినా, లాస్ట్కి మన శివుడు మరియు బల్లాలదేవి కొట్టుకునేటటువంటిదైనా, ఆ మ్యూజిక్ అయినా, అదంతా కూడా నెక్స్ట్ లెవెల్. కానీ అలాంటిది ఏది కూడా మనకి పుష్ప సినిమాలో కనపడదు. బాహుబలిలో భయంకరమైనటువంటి గ్రాఫిక్స్ కనపడిద్ది, భయంకరమైనటువంటి విజువల్స్ కానొస్తాయి, భయంకరమైనటువంటి ఎమోషన్, భయంకరమైనటువంటి స్టోరీ. మీరు ఊహాగణాలకి 100 రెట్లు అనుకుంటే 1000 రెట్లు రాజమౌళి గారు మళ్ళీ అనుకున్న తీయలేనటువంటి సినిమాని ఖచ్చితంగా తీశారు అనేటటువంటిది చెప్పుకోవచ్చు. కానీ పుష్పకు చూసుకున్నట్లయితే కొన్ని కలిసి వచ్చాయి అనమాట. అదేంటి అనంటే టికెట్ రేట్స్ పెంచడం వల్ల పుష్పరాజ్కి భయంకరంగా కలిసి వచ్చింది. నెక్స్ట్ ఏంటి అనంటే ఆ హైప్ అనేటటువంటిది బాగా న్యూట్రలైజ్ చేసుకుంటూ, అండ్ బాలీవుడ్ వాళ్ళ నార్త్ వాళ్ళ పల్స్ ఏంటి అనేటటువంటిది పట్టుకుంటూ మనం ఇవాళ రేపు ఇష్టపడేటటువంటిది కమర్షియల్, అదేవిధంగా కమర్షియల్గా అయితే ముందుకు తీసుకెళ్ళిండు. జవాన్ చెప్తా, జవాన్లో ఏం స్టోరీ లేదు, కానీ అందులో ఉన్నటువంటి కమర్షియల్ ఎలిమెంట్స్ అయినా, అందులో ఉన్నటువంటి ఎమోషన్ అయినా, అందులో ఉన్నటువంటి ఫైట్స్ అయినా అందరికీ కూడా పిచ్చిగా నచ్చింది. అదే రకంగా అందరి యొక్క పల్స్ తెలుసుకొని నిదానంగా దూసుకొచ్చి ఒక స్లో పాయిజన్ లాగా సినిమా అయితే ఎక్కిందనమాట. దానివల్ల పుష్ప సినిమా ఏదైతే ఉందో బాహుబలిని బ్రేక్ చేసింది. బాహుబలిని బ్రేక్ చేసేటటువంటి అర్హత పుష్పకి ఉందా లేదా అని అంటే, ఒకవేళ టికెట్ రేట్స్ పెంచకుండా ఉన్నట్టయితే ఇప్పుడు ఒక అటు ఇటుగా ఒక 2000 కోట్లు వస్తాయి కదా మొత్తం కలెక్షన్స్, అంటే 1000 కోట్లు వచ్చాయి, 50% ఎక్స్ట్రా వచ్చాయని చెప్పి కూడా కామెంట్ చేయొచ్చు. ఏది ఏమైనప్పటికీ టికెట్ రేట్స్ తగ్గించినా కానీ కలెక్షన్స్ ఆగట్లేదు అనేటటువంటిది రియాలిటీ. ఇంకా 10 రోజులు ఉంది, సంక్రాంతికి కొన్ని సినిమాలు ఉన్నాయి. ఆ సినిమాలకి నెగిటివ్ టాక్ వచ్చిందా, మళ్ళీ పుష్పగాడికి పండగే ఈజీగా దంగల్ని బ్రేక్ చేస్తామని చెప్పి ఇంకా క్లారిటీగా మాట్లాడుకోవచ్చు ఫ్రెండ్స్. అది ఫైనల్గా తెలియజేయదలుచుకుంది. చాలా మంది అడుగుతున్నారు అనమాట, పుష్ప ఒరిజినల్ కలెక్షన్స్ ఏంటి, పుష్ప బాహుబలిని ఎలా బ్రేక్ చేసింది అని చెప్పి చాలా మంది కింద కామెంట్ చేస్తున్నారు. వాళ్ళ కోసమే ఈ వీడియో అనమాట. సో అందరికీ చెప్పదలుచుకుంది ఏంటంటే, ఈ వీడియో అయితే హ్యాపీ న్యూ ఇయర్, డోంట్ డ్రైవ్ అండ్ డ్రంక్ అనమాట. ఎందుకంటే తాగి డ్రైవ్ చేయమాకండి. మీరు పోలీసులకు దొరికితే దాదాపు 3 నెలల జైలు శిక్ష, 10 ఏళ్ళు జరిమానా అంట. బీ కేర్ఫుల్ ఫ్రెండ్స్, ఇంట్లోనే తాగి పడినా తప్పలేదన్నమాట. ఉంటా మరి బాయ్. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియో లైక్ చేయండి, వీలైనంత వీడియోని షేర్ చేయండి. వందే మాత్రం జై హింద్.